Hello everyone, very good morning to all. Welcome back to my channel. Today I am going to show the questions with answers for the AP Intervocational First Years in English. So I will give the section A and section B questions with answers according to model question paper. ఓకే సో మరొకసారి అందరికీ శుభోదయం. ఈరోజు వీడియోలో మనము రేపు ఎగ్జామ్ రాయబోతున్న ఏపీ ఫస్ట్ ఇయర్ విద్యార్థులైన వొకేషనల్ వారికి ఇంగ్లీష్ మోడల్ క్వశ్చన్ పేపర్లో మనం ఏవైతే డిస్కస్ చేసామో సెక్షన్ ఏ సెక్షన్ బి క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ ఎవ్రీథింగ్ ఐ విల్ give you in this video. If you want this PDF you can contact me. Okay, so I will try to give the section A section B questions with answers in PDF. Okay, so let me see the one by one. సో ప్రోస్ లెటర్ టు హిస్ సన్స్ టీచర్. ఓకేనా, కాబట్టి మనము ఆల్రెడీగా మోడల్ క్వశ్చన్ పేపర్లో సెక్షన్ ఏలో 3 బిట్స్ అనుకున్నాం. 3 బిట్లో ఫస్ట్ ప్రోస్ నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయి. అందులో మన 2 కూడా తరువుగా ఉండాలని చెప్పాము. ఓకే, కాబట్టి చూద్దాం. ద లెసన్ వాస్ ద లెటర్ టు హిస్ సన్స్ టీచర్ అబ్రహం లింకన్. ఓకే, లైక్ పేరాగ్రాఫ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ 10 to 15 లైన్స్ మాత్రమే రాస్తే సరిపోతుందండి. ఓకేనా, so here they have given according to your section model question paper section A first bit. How can the teacher instill faith, love and courage in Lincoln's son? So this is the okay కాబట్టి ఇక్కడ సో లింకన్ అబ్రహం లింకన్ ద లెసన్ వాస్ లెటర్ టు హిస్ సన్స్ టీచర్. అబ్రహం లింకన్ అతను లెటర్ టు హిస్ సన్స్ టీచర్ అంటే టీచర్ యొక్క సన్ యొక్క టీచర్కి లెటర్ రాస్తున్నారు. ఓకే, కాబట్టి హౌ కెన్ ద టీచర్ ఇన్స్టిల్ ఫెయిత్, లవ్ అండ్ కరేజ్ ఇన్ ది లింకన్స్ సన్స్. ఓకే, కాబట్టి ముఖ్యంగా ఈ లెసన్ అనేది అబ్రహం లింకన్ కుమారుడు గురువు గారికి వ్రాసిన లేఖ. ఓకేనా, అంటే అబ్రహం లింకన్ తన కొడుకు యొక్క గురువు గారికి లెటర్ రాస్తున్నాడు. సో ఈ లెటర్ ఏంటంటే ముఖ్యంగా మానవుని యొక్క అంటే ఫెయిత్, లవ్, కరేజ్ అంటే మానవుని యొక్క మానవత విలువలు అంటే దాని గురించి ఎక్కువ ఫోకస్ చెప్తాదంటే ఇంపార్టెన్స్. ఓకే, వాల్యూస్ దాని యొక్క విలువలు, మానవత విలువలు, ప్రాధాన్యతను గురించి స్ట్రెస్ చేసి ఫోకస్ చేసి చెప్తున్న లెటర్ ఇది. కాబట్టి అంటే చిన్న పిల్లలకి వాళ్ళకి అవగాహనతో, సహనంతో, సానుభూతితో దారి చూపవలసిన గురువు యొక్క పాత్రను ప్రత్యేకంగా వివరిస్తున్నారు. కాబట్టి చిన్నపిల్లలు కదా, వాళ్ళకి అంతగా తెలియదు లైఫ్ అంటే వాట్ లైఫ్ అనేది. కాబట్టి గురువులు చాలా సహనంతో, సానుభూతితో, అవగాహనతో దారి చూపవలసిన పాత్ర ఎవరికి ఉంటుంది? గురువే. కాబట్టి గురువు యొక్క పాత్రను ప్రత్యేకంగా వివరిస్తున్నాడు ఇందులో. లింకన్ చాలా అంటే ఈ యొక్క ఆథరు ఎవరైతే ఉన్నారో అబ్రహం లింకన్, అతని యొక్క ఆలోచన చాలా లోతైన, ప్రతి ఒక్క దానికి ఒక అర్థం, పరమార్థం కలిగి ఉంటుంది. ఆయన శైలి చాలా అద్భుతంగా, మహాద్భుతంగా ఉంటుందని అర్థం. ఓకేనా, కాబట్టి ఈ అబ్రహం లింకన్ ఆ గురువుగారిని ముందుగా తన కుమారుడి పరిస్థితిని, అతని యొక్క మానసిక పరిస్థితిని అర్థం చేసుకోమంటున్నారు. ఆయన విద్యను ఒక ప్రత్యేక ఘటనగా, ఒక సాహస కృత్యంగా అభివర్ణిస్తారు. విద్య అంటే మనకి ఎంతో అవసరం. ఒక ఎడ్యుకేషన్ ఇస్ ద చేంజింగ్ ఆఫ్ బిహేవియర్ అని చెప్పింది ఎవరు? మహాత్మా గాంధీ. కాబట్టి విద్యతోటి ఎవరైనా మార్చగలరు, మార్పు అనేది వస్తుంది. కాబట్టి అది ఒక ప్రత్యేక ఘటనగా, సంఘటనగా, సాహసంలా అని అభివర్ణిస్తున్నారు ఇక్కడ. ఆయన చిన్నారుల జీవితాన్ని ఆమోదించే విధంగా ఎలా చేయాలో చెప్తున్నారు. అందుకు ఎవరైతే గురువు ఉన్నారో, ఎవరైతే టీచ్ చేస్తున్నారో వారికి విశ్వాసం అనేది, ప్రేమ అనేది, ధైర్యం అనేది ఉండాలి. ఆయన పిల్లలందరూ ప్రపంచంలో శత్రువులు, దుర్మార్గులు, విఘ్నులు కూడా ఉంటారని గ్రహించాలి. ఓకే, ప్రపంచంలో అందరూ ఉంటారు. శత్రువులు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు, విజ్ఞానవంతులు ఉంటారు, అందరూ ఉంటారని అందరూ కూడా గ్రహించాలని చెప్తున్నారు. విద్యార్థులను శ్రమ, నిజాయితీ, ధైర్యం, ఇతరుల పట్ల గౌరవం లాంటి విలువలను గుర్తించేలా ప్రయత్నించమని లింకన్ గురువులను అభ్యర్థిస్తున్నారు. కానీ విద్యార్థులలో పట్ల శ్రమ ఉండాలి, కొంచెం కష్టపడాలి, వాళ్ళ నిజాయితీగా ఉండేలా చూడాలి, వాళ్ళ పట్ల ధైర్యంగా ఉండాలి, వాళ్ళ పట్ల గౌరవంగా ఉండాలి. ఇలాంటి అన్ని విలువలు కూడా గుర్తించాలని టీచర్కి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. కానీ ప్రకృతిని ఆరాధించమంటారు. ఓకేనా, వీటితో పాటుగా ప్రకృతిని కూడా మనం ఆరాధించాలి. ఎందుకంటే ప్రకృతిలో మనం ఉన్నాం కాబట్టి. చిన్నారులందరూ ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలి. సరైన పద్ధతి, నడవడిక, సొంత వ్యక్తిత్వం, ఇతరులపై ఆధారపడే గుణం అలాంటివి ఉండకుండా మంచి లక్షణాలతోని ఒక దేశానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలని కోరుతున్నారు. మానవత్వం నిండిన ఆధ్యాత్మిక పెళ్లిబీకి అంటే మంచి గుణం కలిగి ఒక ధీరుడిగా, ఒక పౌరుడిగా తన కుమార్ని తీర్చిదిద్దామని లింకన్ గురువులను అభ్యర్థిస్తున్నారు. ఇది ఈ లెసన్ యొక్క ముఖ్య కాన్సెప్ట్. ఓకేనమ్మా, కాబట్టి లింకన్ అపియర్స్ టు హిస్ సన్స్ టీచర్ టు ఇంకల్కేట్ ఫెయిత్ ఇన్ హిస్ సన్ సో దట్ is not discouraged by enemies and scandals. He should learn that there is a friend for every enemy and a hero for every villain. A dedicated teacher, a leader for every crooked politician, to be able to differentiate true men from the unjust. Life is adventure with the shades of joy, sorrows. To live this life will require faith, love and courage. It should help the child replace the indecision
డౌట్ విత్ కన్ఫర్మేషన్ అండ్ కాన్ఫిడెన్స్ ఇట్ షుడ్ ఇన్కల్కేట్ ద రైట్ యాటిట్యూడ్ ఇన్ ద చైల్డ్. ఓకేనా. కాబట్టి ఇక్కడ పిల్లల్ని వేడుకోవడం. కాబట్టి ఇక్కడ లింకన్ ఎవరు వేడుకుంటున్నాడు ఏమని, గురువుని, తన యొక్క కుమారుడు యొక్క గురువుని వేడుకుంటున్నాడు. నా కొడుకులో ఓకే ఈ నిజాయితీ, నడవడిక, మంచి ఇవన్నీ కూడా ఉండాలి అని నేర్పాలి అని చెప్తున్నాడు. ఓకేనా. కాబట్టి ప్రపంచంలో ఎనిమిస్ ఉంటారు, శత్రువులు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు, అన్నీ కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ షుడ్ లర్న్ దెర్ ఇస్ అ ఫ్రెండ్ ఫర్ ఎవ్రీ ఎనిమీ అండ్ హీరో ఫర్ ఎవ్రీ విలన్. కాబట్టి ప్రతి ఒక్కరికి శత్రువు ఉంటారు, విలన్ ఉంటారు, ఒక డెడికేట్ టీచర్ కూడా ఉంటారు, ఒక పొలిటికల్ లీడర్ ఉంటారు. కాబట్టి అందరినీ కూడా గుర్తించాలి, అందరికీ కూడా న్యాయంగా వాళ్ళని ఎదిగించాలి, వాళ్ళ పట్ల దయ, సానుభూతి అన్నీ కూడా ఉండాలి. ఒక జీవితం అనేది ఒక అద్భుతం లాంటిది. కాబట్టి అందులో అన్నీ కూడా వాళ్ళు అంటే దే హ్యావ్ టు షేర్ జాయ్స్, సరస్సు, బాధలు, కన్నీళ్ళు, సంతోషం అన్నీ ఉంటాయి. కాబట్టి నా కొడుకులో ఇవన్నీ కూడా నమ్మకం, ప్రేమ, సహనం ఇవన్నీ వృద్ధి చెందేలా ఓకే. కాబట్టి ఒక దేశానికి ఉపయోగపడే ఒక మంచి పౌరుడుగా తీర్చిదిద్దామని, సరైన సమయంలో తీర్చిదిద్దామని టీచర్ని వేడుకుంటున్నాడు ఈ లెటర్లో. ఓకేనా. దిస్ ఈస్ నెక్స్ట్ కమింగ్ టు ది డిజిటల్ టెక్నాలజీస్ పారాగ్రాఫ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ ది సెకండ్. కాబట్టి ఇది ఓకే. ఇందులో హౌ డస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకార్డింగ్ టు అబ్దుల్ కలాం అండ్ రాజన్ చేంజ్ ద అగ్రికల్చర్ సెక్టర్. Okay, in these coming years, requirements for rapid changes will come a continuous feature whenever technologies are introduced into the economy. In this agriculture sector, there will be better input resources like seeds, like conditional fertilizer, micronutrient mixes, pesticides, etc. It will also be information technology more intensively by the use of remote sensing through satellites for regular monitoring of crops and soil conditions or water resources, better weather forecast, modern communication, etc. Water quality can also be monitored. Improvements in advanced sensors would make it possible to have the సెన్సింగ్ సిస్టమ్ ఎట్ అఫోర్డబుల్ ప్రైసెస్. కాబట్టి ఇక్కడ డిజిటల్ టెక్నాలజీ అనే లెసన్ నుంచి వచ్చింది ఈ పారాగ్రాఫ్ క్వశ్చన్స్ అంతా 10 నుంచి 15 లైన్లు రాస్తే సరిపోతుంది. కాబట్టి హౌ డస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కాబట్టి ఏ విధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది అకార్డింగ్ టు అబ్దుల్ కలాం అదేవిధంగా రాజన్ ద్వారా ఈ టెక్నాలజీని అగ్రికల్చర్ సెక్టర్లో ఏ విధంగా చేంజ్ అవుతున్నాయి. కాబట్టి ఇక్కడ దీని యొక్క ముఖ్య కాన్సెప్ట్ ఏంటంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, అదేవిధంగా మన 11వ రాష్ట్రపతి అయిన ఓకే రంగరాజన్, ఓకే మన గొప్ప శాస్త్రవేత్త వీళ్ళిద్దరు కూడా. కాబట్టి ప్రేరణాత్మక బోధకులు కూడా అంటే చాలా రకాల వాళ్ళ క్వాలిటీస్ అయితే ఉన్నాయి. కాబట్టి రాజన్తో కలిసి భారతదేశం 2020లో ఒకే కొన్ని రకాల మార్పులతోని అంటే ఏమేమి చేంజెస్ ఉన్నాయి, ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో అది అగ్రికల్చర్ విభాగంలో ఏమైనా ఉపయోగపడుతుందా దాని గురించి, ఏమైనా మార్పు తీసుకొస్తుందా దాని గురించి వాళ్ళ యొక్క ఒపీనియన్ ఈ యొక్క పారాగ్రాఫ్ రూపంలో తెలియజేశారు. ఓకేనా. కాబట్టి అందులో సేకరించిన ప్రస్తుత పాఠ్యాంశం ఇది. ఓకేనా. కాబట్టి ఇక్కడ ఏంటి, సంఖ్యాధారిత సాంకేతికత అంటే అభివృద్ధి చెందిన సాంకేతిక టెక్నాలజీ అనేది వివిధ రంగాల్లో ఆవిష్కరించబడుతున్న కొత్త చేంజెస్ భారతదేశం ఆధునిక సాంకేతికతను అలవర్చుకోవాల్సిన ఆవశ్యకతను సవిరంగా వేస్తుంది. అంటే చాలా రకాల టెక్నాలజీ ఉంది. ఆ టెక్నాలజీలో కూడా అగ్రికల్చర్లో కూడా మనం ఉపయోగిస్తే చాలా రకాల లాభాలు, తక్కువ సమయంలో ఎక్కువ పని చేసే విధంగా చాలా రకాల పంటల్ని చాలా రకాల విధంగా మనం ఉపయోగపడే అవకాశం ఉందని ఈ పారాగ్రాఫ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే. కాబట్టి ఇక్కడ ఈ ఏదైతే సమాచారం ఉందో దీని యొక్క పరిజ్ఞానాన్ని, డిజిటల్ నైపుణ్యాలను అలవర్చుకుంటే ప్రగతి మాత్రమే సాధ్యమవుతుందని ఈ వ్యాసం అనేది దాని గురించి మనకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. భారతదేశంలో వ్యవసాయం అనేది అత్యంత ప్రాధాన్య రంగం, అవునా కాదు? ఎందుకంటే ఓకే ఫార్మర్ ఇస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ది ఇండియా. కాబట్టి భారతదేశం అంటే రైతు అంటే భారతదేశానికి వెన్నెముక. కాబట్టి అందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉండేవాళ్ళే. కాబట్టి వ్యవసాయం అనేది అత్యంత ప్రధానమైన రంగం అని మనకు అందరికీ తెలుసు. చదువుకునే వాళ్ళు అందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు. చదువుకున్న వాళ్ళైతే కూలి పనులు చేస్తారు, చదువుకున్న వాళ్ళైతే ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని దగ్గరుండి అన్నీ చూసుకోవచ్చు. ఓకే. అది ఒక సైంటిస్ట్గా ఎదగవచ్చు. ఏ నేలలో ఏ పంట పండుతుంది, ఎలాంటి పురుగు వస్తుంది, దాన్ని నాశనం చేయాలంటే ఇలాంటి వాళ్ళన్నీ కూడా ఉపయోగించుకోవచ్చు. అంటే ప్రతి ఒక్కరికి వ్యవసాయం అనేది అత్యంత ప్రాధాన్యమైన రంగంగా మనం చెప్పుకోవచ్చు అని చెప్తున్నారు ఇక్కడ. ఈ రంగం ఆధునిక సాంకేతికతను వినియోగించుకొని పెట్టుబడి ఖర్చును తగ్గించుకోవచ్చు. ఓకేనా. ఉత్పత్తిని తక్కువ సమయంలో ఉత్పత్తిని పెంచుకోవచ్చు, ఉత్పత్తులను విభజించవచ్చు, వర్గీకరించవచ్చు, వాటిని ఏ విధంగా మెరుగుపరచాలి, ఏ విధంగా వాటి విలువను పెంచాలి, వీటిని ఏ విధంగా మంచి ధరలకు అమ్ముకోవచ్చు, అదేవిధంగా పరిశ్రమలకు ఆర్థికంగా, బీమా పరంగా ఏమేమి సమాచార సాంకేతికత ఏ విధంగా ఉందో దాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలో, అదేవిధంగా ఈ యొక్క సేవల యొక్క నాణ్యతను ఏ విధంగా పెరుగుతుంది, దాన్ని ఏ విధంగా తగ్గిస్తుంది, ఏ విధంగా అమ్ముకోవాలి, ఏ విధంగా అన్ని రకాలుగా ఈ యొక్క ఏదైతే డిజిటల్ నైపుణ్యం ఏదే ఉందో ఈ ఆర్థిక ప్రగతికి చాలా అత్యంత చురుకుగా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. ఓకేనా. ఆరోగ్యంగా కావచ్చు, విహారయాత్ర, విజ్ఞాన, వినోదం, వినియోగం కానీ చాలా రకాలుగా
ఒక అసంఖ్యాక రంగాల అపరిమిత అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఆవిష్కరణ ఏదైతే కొత్త కొత్తవి ఉన్నాయో అది విస్తృతికి, పెరుగుదలకు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి వాటిని అత్యంత వేగంగా అభివృద్ధి చేయడానికి ఈ సాంకేతిక అనేది వాడుకుంటే మనం ఇంకా ముందంజలో ఉంటామని దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకేనమ్మా. ఓకే. ఇన్ అప్కమింగ్ ఇయర్స్ రిక్వైర్మెంట్స్ ఫర్ ర్యాపిడ్ చేంజెస్ విల్ బికమ్ ఏ కంటిన్యూస్ వెదర్ వెన్ న్యూ టెక్నాలజీ అది ఇంట్రడ్యూస్ ఇన్ ద ఎకానమీ. కాబట్టి ఈ ఆర్థిక రంగంలో చాలా రకాల ఈ రాబోతున్న తరుణంలో కూడా చాలా అవసరం ఉంది. మనం చాలా రకాలుగా చేంజెస్ ఉన్నాయి కాబట్టి కొత్త కొత్త టెక్నాలజీ ద్వారా కొత్త ఇంట్రడ్యూస్ చేస్తే మనం ఆర్థికంగా తొందరగా ఎదగలుగుతున్నాం అంటారు ఈ లెసన్ యొక్క ముఖ్య ఉద్దేశం. In the agricultural sector, there will be better input resources like seeds, okay, like soil conditioning, fertilizer, micronutrient mixes, pesticides, etc. కాబట్టి ఈ వ్యవసాయ రంగంలో కూడా చాలా రకాలుగా ఇన్పుట్ రిసోర్సెస్ అంటే తక్కువగా మనకు ఉత్పత్తి చేసేవి అది విత్తనాలు కావచ్చు, నేలకు సంబంధించిన కావచ్చు, ఫెర్టిలైజర్స్ కావచ్చు, మైక్రోన్యూట్రియంట్ మిక్స్ ఎరువులు కావచ్చు, అన్ని రకాలుగా ఉన్నాయి. ఓకేనా. కాబట్టి ఇట్ విల్ ఆల్సో యూజ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బై మోర్ ఇంటెన్సివ్లీ బై ద యూజ్ ఆఫ్ రిమోట్ యూజింగ్ త్రూ శాటిలైట్స్ ఫర్ రెగ్యులర్ మానిటరింగ్ ఆఫ్ ది క్రాప్స్ అండ్ సాయిల్ కండిషనింగ్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, బెటర్ వెదర్ ఫోర్కాస్ట్, మోడర్న్ కమ్యూనికేషన్ ఎక్సెట్రా. కాబట్టి శాటిలైట్ ద్వారా అవన్నీ కూడా అక్కడి నుంచి మనం గమనించి ఏ పంటకు ఏది ఎలా పండాలి, ఏది ప్రొడ్యూస్ చేయాలి, ఏది వాడాలి అన్నీ కూడా మనం దగ్గర నుంచి దూరం నుంచి కూడా మనం గమనించవచ్చు. వాటర్ రిసోర్సెస్ కూడా నేల, వాటరు, బెటర్ వెదరు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయా, అసలు కమ్యూనికేషన్ ఏంటి అన్నీ కూడా వీ కెన్ డన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది శాటిలైట్స్. ఓకేనా. ఓకే. ఇంప్రూవ్మెంట్స్ ఇన్ అడ్వాన్స్ సెన్సర్స్ వుడ్ మేక్ ఇట్ పాసిబుల్ టు హ్యావ్ ద సెన్సింగ్ సిస్టమ్ ఇట్ అఫోర్డబుల్ ప్రైసెస్. కాబట్టి తక్కువ సమయంలో మనకు అనుకునే విధంగా ప్రైస్ చేసి మన ఆధునిక రంగానికి మనం ఉపయోగించుకోవచ్చు ఈ టెక్నాలజీ అనేదని ఈ లెసన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే. నెక్స్ట్, వాట్ మేక్స్ ఏ నేషన్. ఈ వాట్ మేక్స్ ఏ నేషన్ అనేది వాట్ ఈస్ రాజాస్ అడ్వైస్ టు ద స్టూడెంట్స్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్. కాబట్టి ఇక్కడ లెసన్ ఉంది కాబట్టి మీరు పూర్తిగా చదవండి. రాజా సేస్ దట్ మదర్ ఇండియా వాంట్స్ టు హార్డ్ వర్కింగ్ గుడ్ బాయ్స్ అండ్ గర్ల్స్, క్యారెక్టర్ బీయింగ్ ద గోల్డ్ అవుట్ ఆఫ్ విచ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఈస్ మేడ్. కాబట్టి ఇక్కడ ఓకే మనకి దిస్ ఈస్ రిటర్న్ బై ది శ్రీ రాజగోపాలాచారి. కాబట్టి ఇక్కడ ఏంటి దీని గురించి జాతిని నిర్మించినది ఏది, ఓకేనా, వాట్ మేక్ ఎ నేషన్ అని ఇచ్చారు. అంటే జాతి నిర్మించినది ఏది అనేది దాని యొక్క ఇది ఇన్స్పిరేషనల్ స్టోరీ అన్నట్టు. కాబట్టి ఇక్కడ 1948లో నాగపూర్ ఆగస్టు 28 లక్ష్మీనారాయణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చేసిన ప్రసంగాన్ని ఈ విధంగా ఇచ్చారు. కాబట్టి రాజాజీ విద్యార్థులకు ఏమని చెప్తున్నాను, శీల నిర్ణయంపై దృష్టి పెట్టమని. కాబట్టి విద్యార్థులు చాలా హార్డ్ వర్క్ మీద ఫోకస్ చేయాలి. ఓకే. క్యారెక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే. అంటే వ్యక్తిత్వం లేని వ్యక్తులు ఏమి సాధించలేరు. ఒక మంచి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు ఏదైనా సాధించగలరు. అది శీలవంతుల యువకులే జాతికి నిర్మాతలు. కాబట్టి మహిళా విద్య అనేది చాలా విలువైనది. మహిళ చదువుకుంటే కుటుంబంలో అందరినీ చదివించుకోగలుగుతాయి, అన్ని రంగాలు డెవలప్ చేస్తుంది. ఒక చదువుకునే స్త్రీ 5 పురుషులతో సమానం అని అంటుంటారు. ఓకేనా. కాబట్టి మన భారతీయ గొప్ప సంస్కృతి కలిగిన భారతదేశం విశాలమైనది కూడా. అందుకే అప్పుడే స్వాతంత్రం వచ్చింది కాబట్టి దాన్ని నిర్మించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. వ్యక్తిత్వమే పునాది. ఓకేనా. మనం మంచి వ్యక్తిత్వం కలిగి ఉంటే మనం అనేక విజయాలు సాధిస్తాం. ఓకే. కాబట్టి నిజాయితీగా ఉండడం కష్టమే, కానీ అది నిజాయితీ ఉండడం అంత కష్టమేమీ కాదు. ఎందుకంటే నిజాయితీ ఉండడానికి చాలా కష్టాలు ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలి, శ్రమించాలి, శ్రమకు రెడీగా ఉండాలి. ఓకే. అలా అయినప్పుడే ఈ యొక్క భారత నిర్మాణానికి మనం పునాది వేసిన వాళ్ళం అవుతాం. విశ్వవిద్యాలయంలో గొప్ప గొప్ప వ్యక్తులుగా ఉంటారు. విద్యావంతులైన యువకులే మన యొక్క జాతి నిర్మించినదని ఈ విధంగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. ఓకేనమ్మా. ఇది ఓకే. నెక్స్ట్ పోయిటరీ. సో ప్రోస్ నుంచి మనం 3 చెప్పాం కదా, ఇప్పుడు పోయిటరీ నుంచి 2 ఉన్నాయి. ఓకే. ఇది కామన్వెల్త్ ఆఫ్ బీస్. ఓకే. తేనెటీగల రాజ్యం. కామన్వెల్త్ ఆఫ్ బీస్ అంటే తేనెటీగల రాజ్యం అనేది. ఓకే. అకార్డింగ్ టు షేక్స్పియర్ వాట్ ఆర్ ద లెసన్స్ దట్ హ్యూమన్ బీయింగ్స్ మస్ట్ లెర్న్ ఫ్రమ్ హనీ బీస్. కాబట్టి సో జాతిని నిర్మించేది ఎవరు అనే మనము ఈ లెసన్ అనేది మనం ఏ విధంగా అకార్డింగ్ వాట్ ఆర్ ద లెసన్స్ దట్ హ్యూమన్ బీయింగ్స్ మస్ట్ లెర్న్ ఫ్రమ్ హనీ బీస్ నుంచి నేర్చుకునేది ఏముంది అని. ఓకేనా. కాబట్టి ఇక్కడ ఒక యువగన్ రాజు హెన్రీ ద బిషప్ మాట్లాడిన మాటల భాగమే ఈ ప్రస్తుత కవిత. ఓకేనా. షేక్స్పియర్ అడోర్డ్ అండ్ ఓవర్ ద గ్రేటెస్ట్ ప్లే రైట్ అండ్ పోయిట్. హిస్ పాపులర్ ప్లే Henry V presents to the present section Commonwealth of Bees is the speech of Archbishop of Canterbury. It is addressed to the young King Henry. The speaker says that a man can learn many lessons from honeybees. The idea is in tune with the ancient wisdom. Nature is the best teacher. కాబట్టి ఇక్కడ ఆర్చ్ బిషప్ మాట్లాడిన మాటల ఒక భాగం ప్రస్తుత కవిత. ఈ గేయం షేక్స్పియర్ యొక్క లయబద్ధమైన శైలిని, ప్రకృతి పట్ల ఆయనకున్న నిశ్చిత అభిప్రాయాలను తెలియజేస్తుంది. ఆయనకు ప్రకృతి అంటే అత్యుత్తమ గురువులాగా ఫీల్ అవుతున్నాడు ఇక్కడ. కాబట్టి మనం రాజ్యపాలనలో తేనెటీగల నుంచి చాలా విషయాలు నేర్చుకోవాలి అని చెప్తున్నారు.
తేనెటీగలు కావచ్చు, చిన్న కీటకాలు కావచ్చు, అవి ఒక పాలనలో, ఒక క్రమశిక్షణలో మంచి గుణపాఠాలు నేర్పిస్తాయి. వారికి ఒక రాజు, వివిధ స్థాయిలలో అధికారులు ఉంటారు. ఒక రాజు ఉంటారు, రాజు కింద చాలామంది అధికారులు ఉంటారు. న్యాయాధికారులు కావచ్చు, వ్యాపారులు కావచ్చు, కోన్లు కావచ్చు, కళ్ళు కావచ్చు, సైనికులు కావచ్చు, భవన నిర్మాణ కార్మికులే కావచ్చు, పౌరులు, బరువులు మోసేవారు, న్యాయమూర్తులు, అధికారులు, సోమరి, మగ, ఈగలు అన్నీ కూడా తమ కేటాయించిన విధులను క్రమబద్ధలో నిర్వహిస్తారు. వారి దారులు భిన్నమైన గమ్యం ఒకటే, అందరి సంక్షేమం అని అనుకున్న లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరుకుంటాయని లెసన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకేనా, కాబట్టి చాలామంది ఉంటారు తేనెటీగల రాజ్యం. ఓకే, తేనెటీగలు అన్ని లైన్గా, చీమలైనా తేనెటీగలు అన్నీ లైన్గా వెళ్తాయి, అనుకునే సాధిస్తాయి. ఓకేనా, ఇది లెసన్ యొక్క ముఖ్య ఉద్దేశం. దిస్ ఇస్ మై ప్రే టు ఓకే దిస్ ఇస్ మై ప్రేయర్ టు ది మై లార్డ్. ఓకేనా, కాబట్టి ఇక్కడ ఓకే ఈయన ఓకే రిటర్న్ బై ది రవీంద్రనాథ్ ఠాగూర్, బహుముఖ ప్రజ్ఞాశాలి. ఓకే, హౌ యూనిక్ ఈస్ ఠాగూర్స్ ప్రేయర్స్ టు గాడ్. ఓకే, సాహిత్య అంటే ఇతనికి నోబెల్ పురస్కారం ఇచ్చింది, భారతదేశానికి మొదటిసారి పొందారు. లయబద్ధత, నిరాడంబరత, భావగాంభీర్యం ఆయన రచన యొక్క ప్రాముఖ్యత. ఓకే, నోబెల్ బహుమతి సాధించిన గీతాంజలి, 100పై చిలుకు గేయంల మాల. ఓకేనా, ఇది భగవంతుని స్థుతిలో ప్రస్తుత ఎంపికగా ఒక భగవంతుడా, ఇది మీకు నా ప్రార్థన అని. ఓకేనా, అర్థమవుతుందా? దిస్ ఈస్ మై ప్రేయర్ టు ది మై లార్డ్. ఓకేనా, ఓకే ఏమని, ఇది మీకు నా ప్రార్థన అనే లెసన్ నుంచి తీసుకోబడ్డ భాగము. ఓకేనా, ఠాగూర్ ప్రార్థన చాలా ప్రత్యేకమైనది అని అర్థం. ఓకేనా, ఎందుకంటే ఆయన కోరిక వ్యక్తిగత లాభాలు కాదు, వ్యక్తిగత వికాసం, అది అందరి మంచికి, ఆధ్యాత్మిక శక్తిని అని వర్ణిస్తుంది. కష్ట సుఖాలు సమదృష్టిలో స్వీకరించగల స్థితప్రజ్ఞతగా కళ్ళు కంటున్నారు. పేదవారి సేవలు స్తరించే సామర్థ్యం కావాలని వేడుకుంటున్నారు. ఇతరుల బాధ్యతను కూడా తనదిగా భావించాలంటున్నారు. అహంభావాలను శక్తివంతుల ఎదుట నిటారుగా నిలబడే సామర్థ్యాన్ని అభ్యర్థిస్తున్నారు. తన ఒక భగవంతుని ఎదుట మాత్రమే వినయ భక్తితో తనను తాను అర్పించుకుంటున్నాను తప్ప ఇంకా ఎవరి ముందు కాదని చెప్తున్నారు. ఓకేనా, ప్రాపంచిక దైనందిన విషయాలకు ప్రాధాన్యత ఇవ్వాలి, ఉన్నత స్థితిని అలవర్చుకోవాలంటే ఇవన్నీ చేయాలి. ఓకే, ఇవన్నీ కూడా నిజంగా అభినందనీయ ప్రార్థన అని చెప్తున్నారు. ఓకేనా, ఇది ఓకే, కాబట్టి ఇది మీకు నా ప్రార్థన అని లెసన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకేనా, మీరు చదవండి, టైం లేదు, జస్ట్ ఈ 3-4 లైన్స్ మీరు చదివినా కూడా మీరు పాస్ అవుతారు. ఎక్స్ప్లెనేషన్ చేసుకుని వినేంత టైం ఉన్న వాళ్ళు వింటారు, వినలేమని బోర్గా ఫీల్ అవుతారు. అందుకే అవసరం ఉన్నప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం, లేదంటే లేదు. ఓకే, హౌ ఐ గ్రో ఓల్డర్. ఓకే, నేను ఎదుగుతూ ఉండగా. ఒక లాంగ్ స్టాన్స్ యూక్స్. ఓకే, ఈ లెసన్ వాట్ ఈస్ ద పోయమ్ ఆఫ్ ది పోయమ్ యాజ్ ఐ గ్రో ఓల్డర్. ఓకే, లాంగ్స్టన్ హ్యూస్ 1902 to 1967 మధ్యలో. ఓకేనా, ఇతను అగ్రసిన ఆఫ్రికన్ అమెరికన్ రచయిత. ఆయన కవితలు చాలా విధంగా రాశారు. అతని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే అమెరికన్ల మధ్య సమానత్వం, సోదరభావం పెంపొందించడమే దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఓకేనా, అన్ని రకాల దృక్పథాలు ఆయన ఖండించే ప్రయత్నం చేస్తున్నారు. ఓకేనా, నేను ఎదుగుతూ ఉండగా అంటే చాలా రకాల కులాల వాళ్ళు ఉంటారు, అగ్రవర్ణాల వాళ్ళు ఉంటారు, ఆయన కూడా అందరినీ దృక్పథాలను ఆయన ఖండించే ప్రయత్నం చేస్తున్నారు. ఓకేనా, ఓకే, ఈ లెసన్ పేరేంటే నేను ఎదుగుతూ ఉండగా ఆస్ ఎ గ్రో ఓల్డ్ అని. ఈ లాంగ్స్టన్ హ్యూస్ ఓకే విరచిత కవిత తొలిసారిగా 1925లో ముద్రించబడింది లెసన్ అనేది. ఓకే, ఇది ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే కొన్ని పాదములు కేవలం ఒక్కటే పదమంత పొడుగనేవి, కొన్ని పాదములు ఒకటే పదమంత పొడుగా ఉంటాయని. కవిత అనేది ప్రథమ పురుష కథనం. కథకుడు అంటారు, చాలా కాలం క్రితం మనకు సూర్యునంత ప్రకాశవంతమైన కళ ఉండేదని, ఇప్పుడు చాలా ఎత్తైన ఆకాశవంత గోడ తనకు కళ్ళకు మధ్య అడ్డుగా నిలిచింది. ఓకేనా, అదేవిధంగా ఆ కళను మర్చిపోయారు. ఇప్పుడు చుట్టూ అంతా కారు చీకటే, విచారం ఆవరించింది, దుఃఖం, బాధ, నిరాశ, నిస్పృహలన్నీ కూడా గురి అవుతున్నాయి. ఆకస్మికంగా తన చేతులను ఆజ్ఞాపిస్తున్నాడు, ఆ కాలరాత్రిని తునాతునకలు చేయమంటాడు. మధ్యలో గోడలాగా ఓకే ఉంది కాబట్టి అవి కారు చీకట్లను కమ్మిస్తున్నాయి, కాబట్టి అది తీసివేయాలి. ఆ నీడను ముక్కలు కోసి అందులో నుంచి వేల కళల సూర్యులను తిలకించాలంటున్నాడు. అసంఖ్యాక ఆశయాల మధ్య ఇది తిరుగుతూ ఉంటే అందమైన దృశ్యాన్ని మిస్ అవుతున్నాను. ఓకే, ఈ మనసుని నింపుకోవాలని ఊళ్ళూరుతూ ఈ లెసన్ రాస్తున్నాడు. ఓకే ఓకే కాబట్టి ఇది తన ప్రయత్నం ఏంటిది, విశ్వాసం, ఆశావాదుల అంచుకు తింటున్నారు. కాబట్టి చాలామంది ఆశావాదుల ఆశయాలను అంచుకు తింటున్న దగ్గర కొన్నాళ్ళ వాళ్ళు తను ఆశించే సందేశాన్ని చీకటి వెలుగుల సహాయంతో సమర్థవంతంగా, విజయవంతంగా అందిస్తున్నారు కవి. ఓకే.
ఓకేనా, ఇది లెసన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, థర్డ్ వన్ ఇస్ ఎక్స్టెన్సివ్ రీడింగ్ అనేది. ఎక్స్టెన్సివ్ రీడింగ్లో ఇచ్చారు ఇక్కడ ఇవి రాసి ట్రై చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఓకే, టైం లేదు ఇక్కడ మనకు. ఏదైనా ఒకటి చదవండి ఇందులో అయితే. ఓకే, నెక్స్ట్ విల్ హీ కమ్, నెక్స్ట్ లెసన్. ఇది కూడా రెండిట్లో ఏదైనా కూడా పర్ఫెక్ట్గా ఉంటే ఎక్స్టెన్సివ్ రీడింగ్లో డబుల్ ఇంజన్ ఒకటి, తర్వాత విల్ హీ కమ్ హోమ్, ఇది కూడా చదవండి ఏదైనా ఒకటి. ఓకే, టైం లేదమ్మా. ఓకే, ఐ హ్యావ్ టు గో ఫర్ ద డ్యూటీ. ఓకే, సెకండ్ ప్యాజెస్ చూద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్. సెక్షన్ బి ఇది. సో సెక్షన్ ఇలా క్లియర్ చేశాను. సెక్షన్ బిలో రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ గివెన్ బిలో. ఓకే, రవీంద్రనాథ్ ఠాగూర్స్ ఫ్యామిలీ. ఓకే, మొత్తం చదవాలి. ఇదంతా చదివితే దే హ్యావ్ గివెన్ పారాగ్రాఫ్. దే హ్యావ్ గివెన్ క్వశ్చన్స్. వాట్ ఇన్ఫ్లుయెన్స్ ఠాగూర్స్ రిలీజన్ అండ్ లైఫ్. ఓకే, ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేశాయి ఉపనిషత్ అండ్ ఓకే, భగవద్గీత. నెక్స్ట్, with whom did Tagore go to Himalayas? Okay, with his father. Second, what does Upanishad literally mean? Sitting close to and implies listening closely to males. Okay, doctrines are a guru. Sitting close to and implies. ఓకే, సో వాట్ డస్ ఉపనిషద్ లిటరల్ మీన్ అయిపోయింది. ట్రాన్స్లేటెడ్ వర్డ్ ఫర్ ఉపనిషద్. సో ఇది సీక్రెట్ విజ్డమ్. ట్రాన్స్లేటెడ్ ఏ సీక్రెట్ విజ్డమ్. దట్ ఈస్ ద ఫోర్త్ క్వశ్చన్కి ఆన్సర్. విచ్ పార్ట్ ఆఫ్ స్పీచెస్ ఈజ్ ద వర్డ్ హైయెస్ట్ అడ్వర్బ్. ఓకేనా, సో చూసారు కదమ్మా ఈ సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ ఫర్ ది ఏపీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఇన్ ఇంగ్లీష్. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ టుమారోస్ ఎగ్జామ్. బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో.